మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనం. నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి కాంగులై ఆత్మలోన ఏకమై నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి కాంగులై ఆత్మలోన ఏకమై పవిత్రాత్మ వరములే జీవపోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా. పవిత్రాత్మ వరములే జీవపోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం, ఇది అభిషేకం, శుభవార్తాహారులుగా దివ్య సంస్కారములా పరిచర్యకర్తలుగా దైవరాజ్య శుభవార్తాహారులుగా దివ్య సంస్కారములా పరిచర్యకర్తలుగా విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణకర్తలుగా. విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణకర్తలుగా. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం, ఇది అభిషేకం, గురుత్వాభిషేకం. అభిషేకం అభిషేకం త్రిత్వైక దేవునిలో అభిషేకము. రాజుగా ప్రవక్తగా యాజకునిగా అభిషేకం, అభిషేకం, అభిషేకం. త్రిత్వైక దేవునిలో అభిషేకము. రాజుగా ప్రవక్తగా యాజకునిగా అభిషేకం. మెల్కీసెదెకు యాజకత్వ క్రమముగా జరుగు అభిషేకం. అపర క్రీస్తు రూపుగా అమరలోక వారధిగా అభిషేకం. అపర క్రీస్తు రూపుగా అమరలోక వారధిగా అభిషేకం. ఇది అభిషేకం, ఇది అభిషేకం.
జీవజలము నేనేయని నేనే జీవాహారమని నా రక్తము పానము చేయుటని ప్రజలారా, నేడు మన మేత్రాసనమునకు విశాఖ పీఠమునకు ఈ విచారణకు సంతోషకరమైన దినం. నేడు మన మధ్య గ్రామంలో పుట్టి పెరిగినటువంటి కడుపు పట్ల రత్నాకర్ దీక్షని బ్రదర్ గారిని గురు పదవికి అభిషేకిస్తున్నాము. దేవుని యొక్క అనుగ్రహంతో ప్రభువు యొక్క యాచిక పదవిలో పాలు పంచుకుంటున్న ఈ అభ్యర్థి తాను శ్రీసభ ముందు మనందరి ముందు ఇచ్చే మాటకు ఎల్లప్పుడూ నిలకడగా ఉండేటట్లు మనమందరం ఈ దివ్య పూజ బడిలో ప్రార్థించడము. అదేవిధంగా మన మేత్రాశ్రమ కొరకు సన్యాస జీవితముల కొరకు అనేక మంది దేవుని యొక్క పిలుపును చేపట్టేటట్లు, ప్రభు యొక్క పిలుపు వారికి వచ్చేటట్లు మన ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు అందరికీ ఉంది. తల్లిదండ్రులు తమ యొక్క బాధ్యతను తిరిగి పిల్లలను దేవుని యొక్క ప్రేమలో పెంచవలసినది మనందరికీ తెలుసు. కావున మన యొక్క గురుతర బాధ్యతలను ఎరిగి మన పిల్లలను పాప ప్రీతి ఎందును దైవ ప్రీతి ఎందును తల్లిదండ్రులు పెద్దల ఎడల గౌరవము పాపం ఎడల ప్రీతి ఉండేటట్లు తమ బిడ్డలను తీర్చిదిద్దితే తప్పకుండా దేవుని చిత్తమైన ఎడల వారికి దైవ పిలుపు వస్తుంది. కావున ఈ దివ్య పూజలో ఈ గురుపట్టం పొందబోయే అభ్యర్థి కొరకు మనం వేడుకున్న సందర్భమున సర్వశక్తి గల సర్వేశ్వరునితోను
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవులకు చేర్చుదురుగాక.
61వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన కూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును కూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూల దండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసకుటకును, విచారించువారు స్తుతి గీతము పాడినట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అవి. ఆ దుఃఖాతులకు పేరుడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. Oh
20వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 28వ వచనం నుండి 32వ వచనం వరకు క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలిసి కొనవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములో అడుగిడిన మొదటి దినము నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండు. ఏలయనా మేము మిమ్మల్ని విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి విశ్వాసులను తమ పక్షమునకు మరల్చుకొని కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితిని. మీరు గుర్తుంచుకొనుడు. ఇప్పుడు నేను దేవుని సంరక్షణకు ఆయన సందేశానుగ్రహమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించిన ఆశీస్సులను మీకు వసగగలడు. ఇది ఏలిన వారి వాక్కు. Hallelujah.
యోహాను రాసిన సువార్తలోని భాగము. పదిహేనవ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయిన వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించిన వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందరు. తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెననియు ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు శుభవార్త. అభ్యర్థుని పిలుపు నివేదనం. ప్రభు, కొంతసేపు మీ దివ్య వాక్యములు మేము మా హృదయములు ధ్యానిస్తూ నీ నామం స్తుతించే ఈ సమయంలో నీ ఎన్నుకొనినటువంటి ఈ అభ్యర్థిని రత్నాకర్ని నీ ఆత్మకు శక్తితో నిండుము. గురుత్వం యొక్క యాజకత్వం యొక్క విలువను మేము అర్థం చేసుకుంటూ తన జీవితం సంపూర్ణంగా నీకు అంకితం చేసే శక్తి అనుగ్రహించుము, మమ్మల్ని దీవించుము. సోదరి సోదరులారా, ఈ పట్టాభిషేక సాంఖ్య సమయములో మన పీఠాధిపతి పట్టాభిషేకం పొందబోతున్నటువంటి మన సోదరుడు రత్నాలను ఉద్దేశించి ఉపదేశిస్తారు. అదే ఒక విధంగా చెప్పాలండి, నాటి దేవుని యొక్క వాక్య ప్రబోధం ఎక్కువసేపు నేను మీతో ప్రసంగం చెప్పాలని కోరటం లేదు. ఈ సందర్భంలో ఈనాడు మీకు చదివి వినిపించినటువంటి మాటలు మరొకసారి మన హృదయంలో ధ్యానం చేసుకుందాం. ఇతను అభిషేకం పొందబోతున్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 3 వరకు వచనాలు.
దేవుని యొక్క ఆత్మ నన్ను అభిషేకించను. ప్రజల మధ్య నుండి ప్రజల కొరకు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కానీ మీరు నన్ను ఎన్నుకోలేదు. ఇలాంటి 3వ పఠనం సువిశేష భాగం. సువిశేష భాగంలో మనం చదువుతూ ఉంటే యేసు తన జీవిత కాలంలో తాను తనకి ఇష్టం వచ్చినటువంటి కొంతమందిని ఎన్నుకున్నారట. ఎందుకు? తనతో ఉండుటకును నివసించుటకును తాను చెప్పిన మాటలు ప్రచారం చేయుటకు ఎన్నుకున్నారు. ఎన్నుకున్నటువంటి వ్యక్తులు తనతో ఉండాలి, తనతో సహవాసం చేయాలి, తన దగ్గర కూర్చొని తాను చెప్పిన మాట నేర్చుకోవాలి, చరణ పూజ చేయాలి, పాద పూజ చేయాలి. దైవశక్తి పొంది తాను ఏం చేశారో అది కొనసాగించుకుని పోతూ ఉండాలి. మన గురువులని అపర క్రీస్తు అంటాం. ఇక ఆ మాట చాలా మందికి అర్థం కావలేదు అనుకున్నాను. నేను కూడా చాలాసార్లు ఈ మాట యొక్క భావం ఏంటో నేనే నా మనసును ఆలోచిస్తుండేవాడిని. మన హిందూ సంస్కృతిలో పరవిద్య ఉంది, అపర విద్య ఉంది. పరవిద్య అంటే దైవ విద్య, బ్రహ్మజ్ఞానం. అపర విద్య అంటే లోక జ్ఞానం. ఆ స్వర్గంలో ఉన్న క్రీస్తుని ఈ లోకంలో ప్రయాణం చేసి ఇదిగో మహోన్నతుడైనటువంటి ప్రభుని కోరి ఈ లోకములో ఈ లోకములో జీవించటానికి పిలువబడినటువంటి వ్యక్తి. అపొస్తలుల చర్యలు మనం చదువుతూ ఉంటే మీకు తెలుసు, మొదటి అధ్యాయంలో యేసు ప్రభు 12 మందికి తర్బీదు ఇచ్చారు. బైబిల్లో ప్రవచనంలో పలికినట్టు ఆ యేసు ప్రభుతో అన్నపానాలు పుచ్చుకున్న ఒక అతని ఆ యేసు దోహం చేశాడు. నాతో అన్నపానాలు పుచ్చుకున్నవాడు నా కన్నటాన్ని కాలెత్తారట. అలా యూదా ఆ మాట నెరవేర్చాడు. యూదా ఇస్కారియోతు. ఆ యూదాకి బదులుగా ఒక శిష్యుని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆదిమ క్రైస్తవ సంఘం ప్రారంభమునకు ఆ 11 మంది శిష్యులు ఏకమై కార్యక్రమాలు చేశారు. ఎన్నుకోవలసినటువంటి అభ్యర్థికి ఉండవలసిన గుణాలు ఏంటి? యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చినప్పటి నుంచి ఆ యేసుతో ఆయన మరణించే వరకు ప్రయాణం చేసి ఆయనతో సహవాసం చేసిన వ్యక్తే ఉండాలి. అది మొదటి షరతు. ఎందుకు ఈ 10 కాలాలు 10 సంవత్సరాలు అన్నామా? 10 ఏళ్ల కాలం ఈ సెమినారీ ట్రైనింగ్ ఎందుకు? ఈ సెమినారీ ట్రైనింగ్ లో ఆ యేసుతో సహానుభావం కలగాలి. ఈ షుడ్ ఎక్స్పీరియన్స్ క్రైస్ట్. యేసుతో కలిసి బతకడానికి అది మొదటి షరతు. రెండవ షరతు ఏంటంటే అపొస్తలుల చర్యలు చెప్తుంది, యేసు యొక్క పునరుత్థానాన్ని అనుభవించిన వాడై ఉండాలి. జీసస్ ఈజ్ రిసన్. అది జీవంతో లేచాడు, మనం కూడా జయ జీవితం జీవిస్తాం అని ఆ అనుభవం కలిగిన వాడై ఉండాలి. ఈనాడు ఇతను అభిషేకం పొందబోతున్నారు. ఈ అభిషేకం మీరు పొందిన అభిషేకమే. మన సంఘంలో 2 రకాల యాజకత్వాలు ఉన్నాయి. సాధారణ యాజకత్వం, ప్రతి క్రైస్తవుడు అభిషేకం పొందారు జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు. మనం పవిత్ర జాతి, ఎన్నుకొనబడిన జనం, రాజగురుకులం. అభిషేకంలో ఆ దేవుని ఆరాధించే శక్తి, దేవుని యొక్క వాక్యం బోధించే శక్తి, ఈ యోగ కృత శక్తులపై అధికారం మనకు లభించింది. ఈనాడు ఆ సాధారణ యాజకంతో పాటు
మాటని భాషని చెప్ప. మనల్ని పొందబోతున్నాడు. అప్పుడు అతనికి ఒక నూనె గుర్తింపు వచ్చింది. తన తల్లిదండ్రులు ఇప్పటి నుంచి మా అబ్బాయి అని చెప్పకూడదు, మా అబ్బాయి అని చెప్పకుండా ఎవరి పని చెప్పాలని మనం. ఇది దేవుని సొంతం, దేవునికి అంగీతమైన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. బాబు మా కష్టాలను చూడపోయినా ప్రజల వద్దకు వెళ్ళు, ఎన్నుకున్నటువంటి ఆ విషయం తెలుసుకొని నీ దేవుని సేవనుగా ఉంది. పీఠాధిపతి ఉపదేశం ఇచ్చే సమయంలో 2-3 చిన్న మాట వరుతాయి. ఈ విశ్వసించినది బోధించు, ఈ బోధించినది ఆదరించు. బిలీవ్ వాట్ యు ప్రీచ్ అండ్ వాట్ యు ప్రీచ్ పుట్ ఇన్ యాక్షన్. నీవు ప్రాక్టీస్ చేయనిది, నీవు ఆచరించడానికి ఇష్టం కానిది ప్రజలకు బోధించు. నీ నమ్మనిది ఇదిగో నీ ఎవరికి బోధించు. పీఠాధిపతి మన అందరికి అర్థమయ్యే భాషలో ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మన రత్నాకర్ని ఒక కుమారుని వలె తీసి అతని చేతిలో చేయి ఉంచి పలికే మాటే. నీ విశ్వసించినది బోధించు. ఏంటి మనం విశ్వసించేది? మనకి అందరికీ తెలిసేదే. పరలోకమును భూలోకమును సృష్టించినటువంటి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, ప్రేమల తండ్రి ఉన్నాడు. అదే మన విశ్వాసం. నేను ఆ మాట పలుతూ ఉంటే ఇంకా గంటసేపు అలా వెళ్ళవలసి వస్తుంది. నన్ను ప్రేమించే తండ్రి ఉన్నారు. మా అమ్మ నాన్న మమ్మల్ని చూడకపోయినా, ఈ ఊరు వాళ్ళని పట్టించుకోకపోయినా, రేపు నేను దేవుని యొక్క వాక్యం బోధించే సమయంలో వీరి నా మీద పేడ కలిగినా నన్ను ఆదరించేవాడున్నాడు. వాళ్ళు నా కాలు ఎడగొట్టినా నన్ను ఆదరించేవాడున్నాడు. ఆయన నా తండ్రి. నా దేవుని నమ్ముచున్నాను, ఆ దైవ కుమారుని యేసుని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పాపమండిని నమ్ముచున్నాను. పాపాల మధ్య పుట్టి పెరిగాను నేను. ఈ గ్రామంలో ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని గొడవలు ఉన్నాయో, ఎన్ని విభేదాలు ఉన్నాయో, దానిలో ఒక వాటా నాకు కూడా దొరికింది. ప్రభు నన్ను మన్నించు. పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను, క్రైస్తవ సంఘాన్ని నమ్ముతున్నాను. ఇదే మన విశ్వాసం. రోజు మన ఆదివారం చెప్పిన మాటే, ఇది నీ విశ్వసించు, దయజీవితం జీవించు. అది బోధించే సమయంలో ఈ పాటించున్నది చెప్పకు. లేకపోతే పాటించడానికి ఇష్టం లేని వాళ్ళకి బోధించు. చాలా మంది ఉపన్యాసాలు ఇస్తారు. ఓసారి మనందరం చక్కని పుస్తకాలు చెప్పేస్తాం మనం. కానీ చీకటి పంచి పెట్టే వాటున్నాయో, పక్కని వాళ్ళు నాశనం చేసే వాటున్నాయో, నీతో నీ తోబుట్టుని నాశనం చేసే వాటున్నాయో, అక్కడ ఏం చేయవలేను.